మహిళ ఇప్పుడు ఏం చేసినా ఎవరితోటి ఎలా తిరిగినా ఎవరితోటి ఎక్కడ ఎలా పోయినా పురుషుడు అనేవాడు భర్త అనేవాడు అడగొద్దు. భర్తలకు హెచ్చరిక చేస్తున్నాము, దయచేసి మీ భార్యలతో ఒంటరిగా ఉండొద్దు. నువ్వు వాళ్ళని భర్త చెవులు కోసావు, వాడు రేపు నీ ఏం కోస్తాడో చూసుకో. వీళ్ళు మహిళల కామ పిశాచిల అని కూడా అనిపిస్తుంది. ప్రియుడితో కలిసి వాళ్ళ హస్బెండ్ యొక్క చెవులు కోసేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికేం పోయే కాలం వచ్చింది. ప్రియుడు ఉంటే ప్రియుడితో వెళ్ళిపో, వాడికి నచ్చితే ఉండు, లేదంటే నీ సావు నువ్వు సావు. చెవులు కోయటం ఏంది కొత్తగా? ఏం కోయాలో ఏం తెలియట్లేదా ఏంది నీకు? నువ్వు వాళ్ళని భర్త చెవులు కోసావు, వాడు రేపు నీ ఏం కోస్తాడో చూసుకో. కోయడం ఇద్దరు కలిపి కోసారు కదా, వాడు రేపు నీ ప్రియుడు ఉన్నాడు కదా, వాడు రేపు నీ ఏమేమి సామాన్లు కొత్తాడో చూసుకో. భర్త అంటే మాటలు అయింది ఆషామాషి, మగాళ్ళు అంటే ఆటల మాటలు అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళు ఆయిల్ పోయటం, ఇంకొకళ్ళు సెల్ఫీ దిగుదాం రమ్మని తోసేయటం, ఇంకొకళ్ళు చెవులు కోయటం. మగాళ్ళంతా అలసైపోయారా లేకపోతే ఏమన్నా చులకనైపోయారా? మీకు పెళ్లి చేసుకొని మిమ్మల్ని గడిపి మిమ్మల్ని నడిపి మిమ్మల్ని ఇంటికి యువరాణుల్లో చూసుకుంటుంటే వాళ్ళ చెవులు కోసి ముక్కులు కోసి ఇచ్చేస్తారా మీరు? సరే కోసావు కదా, వాళ్ళ చెవులు కోసావు కదా, నువ్వు రేపు నువ్వు నమ్ముకున్న నీ ప్రియుడు నీ ఏ సామాన్లు కోస్తాడో చూసుకో రేపు. ఎందుకు మేడం చంపడం చూసాము, లేకపోతే వదిలేయడం చూసాము, ఈ వెరైటీగా చెవులు వేయడం? వీడి చెవులతో ఏమిన్నాడో వాళ్ళిద్దరు మాట్లాడుకునేవి, వీడెక్కడ రేస్ అయ్యాడో. మరి ఏ భర్త అయినా ఊరుకోడు కదా. అలా అప్పుడు భార్య వేరే పరాయి పురుషుడితో ఉంటుందంటే ఏ మగాడు ఊరుకోడు. తెలిసో తెలియకో చేస్తుందంటే ఊరుకుంటారు, కానీ తెలిసి డైరెక్ట్గా చేస్తుండంటే ఏ భర్త అనేవాడు ఊరుకోడు. మరి అలా ఊరుకోలేదేమో, అతను ఎదిరించాడేమో, దానికి అమ్మాయి చెవులో ముక్కులో పోసేసినట్టుంది. ఒకే రోజు ఇలాంటి రెండు ఘటనలు అంటే మగవాళ్ళకి సేఫ్ లేదా లేకపోతే భర్తలకు సేఫ్ లేదా? అసలు పెళ్లి చేసుకోవాలంతా ఏం చెప్తారు మేడం? ఒకే రోజు రెండు జరిగినాయి. అందుకనే పురుష సంఘాలు వస్తున్నాయి. ఒకప్పుడు మహిళలని అన్యాయంగా చంపినందుకు, అక్రమంగా పాడు చేసినందుకు, చంపి భూమిలో ఇప్పుడు స్త్రీలు పురుషుల్ని ఎలా చంపుతున్నారో, ఎటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారో 30 ఏళ్ల క్రితం మహిళల పైన కూడా అటువంటివే జరిగినాయి. 35 ఏళ్ల క్రితం అప్పుడు మహిళా సంఘాలు వచ్చినాయి, ఇప్పుడు పురుష సంఘాలు పోటెత్తుతాయి. అంటే రివెంజ్ అనుకోవచ్చా? ఇప్పుడు రివెంజ్ ఏం లేదు, కాలం తీసుకుంటుంది. ఆడవాళ్ళకి ఏం సంబంధం లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి దీనికి సంబంధం ఏం లేదు. కాలం రివెంజ్ తీర్చుకుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మహిళ తెలివిగా ఉండాలి. ఎలా ఉండాలంటే చదువులో, కుటుంబాన్ని నడిపించుకోవడంలో, భర్త పిల్లల్ని అర్థం చేసుకోవడంలో, అత్తమామలను చూసుకోవడంలో, తల్లిదండ్రులకు తోడు నీడ ఉండడంలో, ఇటువంటి విషయాల్లో తెలివిగా ఉండాలి. కానీ కట్టుకున్న భర్తనే చెవులు ముక్కులు కోయడంలో, కడుపును పుట్టిన పిల్లల్ని ఉంచుకున్నడు కోసం చంపడంలో, అమ్మ నాన్న అదేంటి అని అడిగినందుకు వాళ్ళని ఏదేంటో నెట్టడంలో కాదు తెలివిగా ఉండేది. నువ్వు బ్రతకడం కోసం. తప్పేంటి? భార్యలో చేయడానికి భర్త చేసే తప్పేంటి? భర్త చేసే తప్పేం లేదు, డ్యూటీ చేసుకోవడమే భర్త అడగడం తప్పు. అడగొద్దు. మహిళ ఇప్పుడు ఏం చేసినా ఎవరితోటి ఎలా తిరిగినా ఎవరితోటి ఎక్కడ ఎలా పోయినా పురుషుడు అనేవాడు భర్త అనేవాడు అడగొద్దు. నిలదీస్తే వాడికి లైఫ్ ఉండదు. ఇదిగో ఇటువంటి అగత్యాలే చేస్తారనమాట. భార్యను అడిగే హక్కు లేదంటారా? ఎందుకు లేదు? ఉంది. లేదని ఎవరు చెప్పారు? మరి తప్పు చేస్తే నిలదీసే హక్కు ప్రతి భార్య మీద ప్రతి భర్తకి ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఇటువంటి అఘాయిత్యాలు చేస్తే చెయ్యరు, కానీ వీళ్ళకి శిక్షలు వేరే ఉంటాయి. ఇంతకుముందు 3rd డిగ్రీ పెట్టేవాళ్ళు. ఆ డిగ్రీ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ప్రస్తుతానికి. అంతకంటే కూడా కఠినమైన శిక్షలు వస్తే కనుక వాళ్ళని ఏం చేయాలంటే అట్లా లోపల పెట్టి మేపొద్దు, కాళ్ళు చెయ్యి తీసి బయటేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు చెవులు కోసేసింది, అతనికి మళ్ళీ చెవులు ఇవ్వగలదా? లేదు. ముక్కు కోసేసింది, ముక్కు ఇవ్వగలదా? ఒకళ్ళ మీద ఆయిల్ పోసింది, మళ్ళీ అతని రూపుని తేగలదా? తేలేదు. కనుక వీళ్ళకి కూడా అటువంటి అందరికరమైనటువంటి పనులు ఏం జరగాలి అంటే కాలు చేయి తీసి రోడ్డు మీద వేస్తే అప్పుడు సరైన శిక్షలు, న్యాయాలు జరుగుతున్నట్టు ఎవరైనా భావిస్తారు. అది ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ ఎవరికైనా కానీ. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, గత 6 నెలల బట్టి చెబుతున్నాను, ఇటువంటి హత్యా ప్రయత్నాలు చేసే వాళ్ళ మీద ఎవరి మీదనైనా కానీ కాళ్ళు చేతులు తీసి బయటపడేయండి అయ్యా, రోడ్డు మీద వదిలేయండి అయ్యా. న్యాయస్థానాలకు మొక్కుకుంటున్నాను, చట్టస్థానాలను కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఏ మహిళ, ఏ పురుషుడు గురించి, ఏ స్త్రీ గురించి కూడా కోరుకోదు. సగటు మనిషిగా ఒక సాటి మహిళలనే నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు అమ్మాయిలు అంత దారుణంగా ఉన్నారు. చెప్పానుగా, అమ్మాయిలు అయితే ఒక 4, అబ్బాయిలు అయితే 2, ఆంటీలు అయితే పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇద్దరు కావాలి. ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు. అమ్మాయిలు అయితే 4. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండానే వాళ్ళు ఎంతటి స్థాయికి దిగజారిపోతున్నారంటే తల్లిదండ్రులను చంపేటంతటి స్థాయికి కూడా దిగజారిపోయే స్థాయిలో వచ్చారనమాట. ఎందుకు మేడం 4, 2? అసలు ఏంటి మన ఇలా జరుగుతుంది? మన ఇండియా కల్చర్ కాదు, మన తెలుగు కల్చర్ కాదు. ఎందుకు ఇలా తయారవుతున్నారంటే వాళ్ళకి పోకదలు వచ్చి అదేదో కామం అంటారా, అట్రాక్షన్ అంటారు. అట్రాక్షన్, కామం 2 ఒకటే. అట్రాక్షన్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ వాడు, కామం అనేది ముతకవాడు.
ముతగవాడు ఆడది బరిదెగిస్తే ఏ మగాడు తట్టుకోలేడని ఒక సామెత అనేవాళ్ళు. పాతకాలంలో ఆడవాళ్ళను కుటుంబ సభ్యులు అనేవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు. ఆ బరిదెగింపు అనేది ఈరోజు మహిళలో వచ్చింది. ఇవాళ మహిళలో ఆ బరిదెగింపు అనేది వచ్చి ఇలా విచ్చలు విడతానానికి అలవాటు పడిపోయి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కళ్ళని చంపుకుంటానో, నరుక్కుంటానో, డ్రమ్ములో పెట్టుకుంటానో, హనీమూన్ తీసుకెళ్తానో, లేకపోతే ముక్కు చెవులు కొయ్యడంలో ఇలాంటి ఫేస్న ఆయిల్ పోసి సలసల మసిల ఆయిల్ పోసి ఆగం చేయడం, ఇలా తయారవుతున్నారు. అంటే మేడం ఇలా చేయడానికి, ఇట్లా జరగడానికి రీజన్ ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం, అంటే అర్థం చేసుకోకపోవడమేనా? అర్థం చేసుకోకపోవడం అయితే పక్కా. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే ఇటువంటివి జరగవు ఎప్పటికీ. భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరూ కలిపి 2 చక్రాలు లాంటిదైతేనే ఆ సంసారం అనే బండి నడిచిద్ది. వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, ఒక్కళ్ళగా అపార్థం చేసుకున్నారంటే ఆ సంసారం కాదు, అది నరకమే అవుతుంది. మరి ఇప్పుడున్న పెళ్లి కాని వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్లి కాని వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, అమ్మాయి వెనక మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చూసుకుంటే బాగుంటుంది. అలాగే ఆ అబ్బాయి వెనక మళ్ళీ ఏ గర్ల్ ఫ్రెండ్ ఉందో చూసుకుంటే కూడా బాగుంటుంది. అమ్మాయి ఇక్కడ ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటెనెన్స్ చేస్తుందో అబ్బాయి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటెనెన్స్ చేస్తాడుగా. అది కనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరు లేరు మాకు అని చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అమ్మాయితోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఉన్నంతలోనే, అంటే తను ₹1,00,000 సంపాదిస్తే ₹1,00,000, 25,000 సంపాదిస్తే 25, 30,000 సంపాదిస్తే 30, 50 సంపాదిస్తే 50, అంతలోనే తను ఉన్నంతలోనే. ఈ సంపాదన కంటే కూడా భర్త అనేవాడు భార్య మీద ప్రేమను ఎక్కువ చూపిస్తే ఆ స్త్రీ పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళదు. ఇక్కడ ప్రేమ, వాత్సల్యం ఇవి తక్కువైతే కూడా స్త్రీ వేరే పురుషుడిని కోరుకుంటుంది. ఈ కాలం లవ్ అఫేర్ లేని అమ్మాయిలు ఉన్నారంటారా మరి? లేరు. అదే క్వశ్చన్. అది 1% అట్లీస్ట్. మరి ఎలా వాళ్ళని ఎలా దొరుకుతారు? ఎలా లేరు. పెళ్లి చేసుకోవాలంటే నమ్మకం, అంతే. నమ్మకం. ఇప్పుడు ఎక్కడో పుట్టింది ఆ అమ్మాయి, అల్లారు ముద్దుగా పెరిగింది. స్నేహితులని, అమ్మా నాన్నలని, ఆ తోడపుట్టిన తోబుట్టువులని, ఇరుగు పొరుగుని అందరినీ వదులుకొని ఎందుకు వస్తుంది నీకోసం? ఎందుకంటే నువ్వు ఒక నమ్మకం. నాన్న అనేది నమ్మకం, అమ్మ అనేది నిజం అనేది ఎంత మాటో అలాగే ఆ పురుషుడిని నమ్మి తల వంచుకొని తాళ్ళు కట్టించుకొని ఆ పురుషుడికి మళ్ళీ పయనం అవుతుంది అంటే అది నమ్మకం. ఆ నమ్మకంతోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఈ అమ్మాయి వెనక మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటే ఇక కష్టం. వీళ్ళు మహిళల కామ పిశాచిల అని కూడా అనిపిస్తుంది. ఇంత పిచ్చేంటి వీళ్ళకి, లవర్ అంటే ఇంత పిచ్చేంటి వీళ్ళకి అని కూడా అనిపిస్తుంది. ఒక ఆమె లవ్ చేసింది, మరి లవర్ని చేసుకోలేదు, వేరే పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ. మళ్ళీ ఆమె ఏమో లవర్ గురించి మాట్లాడటం, భర్త తనని అవమానించడం, అనుమానించడం. ఇక భార్య ఏం చేసిందంటే వేడి నూనె తీసుకొచ్చి భర్త చెవిలో పోసి పారదొబ్బింది. భర్త పరిస్థితి ఏంటి, ఇంకా ఇక చెవులు పని చేయట్లేదు. ఇక అతను కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోయాడు. మరొక ఆమె కూడా చూసినట్లయితే ఆమె కూడా అంతే, తన లవర్ కోసం కూడా తన భర్త మీద వేడివేడి నూనె తెచ్చి వాడి నెత్తిన పోసి పారదొబ్బింది. ఇక వేడివేడి నూనె నెత్తిన పోస్తే ఆ భర్త పరిస్థితి ఏంటి? కాబట్టి భర్తలకు హెచ్చరిక చేస్తున్నాము, దయచేసి మీ భార్యలతో ఒంటరిగా ఉండొద్దు.